Hello viewers, welcome to Spoken English with Manjula Raj. Daily used sentences. Ask them not to come here. Ask them not to come here. ఇక్కడికి రావద్దని వారికి చెప్పండి. Ask them not to come here. ఇక్కడికి రావద్దని చెప్పండి. Ask them అంటే వారికి చెప్పండి అని. ఏం చెప్పాలి? నాట్ టు కమ్ హియర్, ఇక్కడికి రావద్దని చెప్పండి. ఆస్ దెమ్ అనండి ఎన్నో రకాలుగా మనం మాట్లాడవచ్చును. ఎగ్జాంపుల్స్: ఆస్ దెమ్ టు గో దేర్, వాళ్ళని అక్కడికి వెళ్ళమని చెప్పండి. ఆస్ దెమ్ టు వర్క్ హార్డ్, వాళ్ళను కష్టపడి పని చేయమని చెప్పండి. ఆస్ దెమ్ టు బీ పొలైట్, వాళ్ళను పొలైట్గా ఉండమని చెప్పండి. ఈ రకంగా మనము మాట్లాడవచ్చును. అదే రకంగా సెకండ్ సెంటెన్స్, వాట్ ఎల్స్ డూ యూ వాంట్. వాట్ ఎల్స్ డూ యూ వాంట్ అంటే ఇంకా నీకేమి కావాలి. వాట్ డూ యూ వాంట్ అంటే ఏం కావాలి అని. వాట్ ఎల్స్ డూ యూ వాంట్ అంటే ఇంకా నీకేమి కావాలి అని. ఆ రకంగా. సో వాట్ ఎల్స్ డూ యూ వాంట్ అని దీని ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వాట్ ఎల్స్ హ్యావ్ ఐ టు మిక్స్ ఇన్ దిస్ రెసిపీ అంటాం. ఈ రెసిపీలో, ఈ వంటకంలో నేను ఇంకా ఏం కలపాలి. వాట్ ఎల్స్, వేర్ ఎల్స్ హ్యావ్ ఐ టు గో, నేను ఇంకా ఎక్కడికి వెళ్ళాలి. వాట్ ఎల్స్ హ్యావ్ ఐ టు టీచ్ యూ, ఇంకా మీకు నేనేం టీచ్ చేయాలి. ఈ రకంగా. సరే, కమింగ్ టు థర్డ్ సెంటెన్స్, ఐ జస్ట్ నోటీస్ దట్ యూ గాట్ ఫీవర్. ఐ జస్ట్ నోటీస్ దట్ యూ గాట్ ఫీవర్, నీకు జ్వరంగా ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. నీకు జ్వరంగా ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఎగ్జాంపుల్స్: జస్ట్ నౌ ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ అంట, ఇప్పుడే నేను బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. జస్ట్ వెయిట్ ఫర్ ఎ మినిట్ అంటాం, కొంత వెయిట్ చేయండి అంటాం. జస్ట్ ఎ మినిట్ అంటుంటాం ఒక్కోసారి కదా. జస్ట్ ఎ మినిట్ అంటే ఒక నిమిషం అని అంటాం. జస్ట్ నౌ ద ట్రైన్ లెఫ్ట్ ద స్టేషన్ అంటాం, స్టేషన్ను ఇప్పుడే వెళ్ళింది ట్రైను అని అంటాం. ఆ రకంగా కదా. సో లెట్ us go to fourth sentence. Could you come here for a moment? Could you come here for a moment? కొంతసేపు ఇలాగ రాగలవా. కుడ్ అనేది ఏంటి? మోడల్ వర్బ్. కుడ్, క్యాన్, తర్వాత మే, మైట్, ఇవన్నీ కూడా మోడల్ వర్బ్స్ అంటారు. మోడల్ వర్బ్ అంటే ఏంటి? మోడల్ వర్బ్ అంటే ఇది ఒక ఆక్సిలరీ వర్బ్, అంటే సహాయక క్రియ. అయితే ఇది మెయిన్ వర్బ్తో కలిసి పనిచేస్తుంది. ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము మన మోడల్ వర్బ్స్? రిక్వెస్ట్లో, అడ్వైస్లో, మరి పర్మిషన్లో, ఇలా కొన్ని సందర్భాల్లో మోడల్ వర్బ్స్ను ఉపయోగిస్తాము. కుడ్ యూ కమ్ హియర్ ఫర్ ఏ మూమెంట్. మూమెంట్ అంటే కొంతసేపు, ఒక మినిట్, కొంత టైం, దాన్ని మనము మొమెంట్ అంటాం. కొంతసేపు ఇలా రాగలవా అని అంటామన్నమాట. అయితే ఎగ్జాంపుల్స్ చూస్తే, ద నెక్స్ట్ మూమెంట్ ఈ వెంట్ అవుట్, నెక్స్ట్ మూమెంటే అతను బయటికి వెళ్ళిపోయాడు అంటే కొంత వెంటనే అతను బయటికి వెళ్ళిపోయాడు అని. ద నెక్స్ట్ మూమెంట్ ఓన్లీ ఈ వెంట్ అవుట్, మరుక్షణమే అతడు బయటికి వెళ్ళిపోయాడు అని అన్నమాట. ఇన్ దట్ మూమెంట్ హీ వాజ్ నాట్ ఇన్ ఏ గుడ్ మూడ్, ఆ సమయంలో అతను మంచి మూడ్లో లేడు అని. దే మెట్ ఈచ్ అదర్ అట్ దట్ మూమెంట్ అంటాం. ఆ సమయంలో వాళ్ళిద్దరూ కలిశారు, ఒకరినొకరు కలిశారు. ఆ రకంగా మూమెంట్ గురించి మాట్లాడతాము. సరే, కమింగ్ టు ఫిఫ్త్ సెంటెన్స్. ఫిఫ్త్ సెంటెన్స్, లిసన్ టు మీ, డోంట్ బీ హేస్టీ. లిసన్ టు మీ, డోంట్ బీ హేస్టీ. లిసన్ అంటే ఏంటి? విను. లిసన్ టు మీ అంటే నేను చెప్పేదేదో విను. డోంట్ బీ హేస్టీ అంటే తొందరపడద్దు, నా మాట విను, నీవు తొందరపడద్దు అని ఇక్కడ. లిసన్ టు మీ, డోంట్ బీ హేస్టీ. హేస్టీ అంటే ఏంటి? తొందర. హేస్ట్ అంటారు దాన్ని. హేస్ట్ అంటే తొందర అని. సో లిసన్ టు మీ, డోంట్ బీ హేస్టీ.
లిసన్ టు మీ, డోంట్ బీ హేస్టీ. లిసన్ టు మీ, లిసన్ టు ద ఎల్డర్స్ అంటాము. డోంట్ లిసన్ టు ద బ్యాడ్ పీపుల్ అంటాం. ఇంకా హేస్ట్ గురించి హేజెండ్ అంటాం కొన్ని విషయాలు. అది దే హేజెండ్ ద థింగ్స్, ఆ విషయాల్ని తొందర పెట్టారు. దే హేజెండ్ ద థింగ్స్, అది అక్కడ వర్బ్. హేస్టీ అని అంటే ఏంటి? హేస్ట్ అంటే నౌన్, ఓకే. అలాగే హేస్ట్లీ అంటే యాడ్వర్బ్. ఈ నౌన్ ఎలాగ ఉపయోగించవచ్చు? ఇన్ ఎ హేస్ట్ వీ కంప్లీటెడ్ అవర్ వర్క్. ఇన్ ఏ హేస్ట్ వీ కంప్లీటెడ్ అవర్ వర్క్ అంటే మేము తొందరలో ఆ పని ముగిచ్చేసాము. హేస్ట్లీ దే వెంట్ టు బస్ స్టాండ్, తొందరగా వాళ్ళు బస్ స్టాండ్కు వెళ్ళిపోయారు అని అర్థమైంది కదా. సో కమింగ్ టు 6th సెంటెన్స్, వాట్స్ రాంగ్ విత్ యూ? వాట్స్ రాంగ్ విత్ యూ, నీకేం తొందర అయింది? ఏం తొందర అంటే ఇక్కడ తొందర కాదు, నీకు మరి ఏమైంది అని. అది ఆరోగ్య సమస్య కావచ్చు, ఇంకే తొందరపాటు కావచ్చు, ఏదైనా సరే. సో వాట్స్ ద రాంగ్ విత్ యూ అంటాం అప్పుడు కదా. ఏదన్నా ఎదుటి మనిషిలో ఏదన్నా తప్పు కానీ అనారోగ్యం కానీ ఏదైనా జరిగితే అప్పుడు మనం ఈ ప్రశ్న అడుగుతాం, వాట్స్ ద రాంగ్ విత్ యూ, వాట్స్ ద రాంగ్ విత్ యూ అంటాం. నీకేమైంది? వాట్స్ ద రాంగ్ అంటే ఇక్కడ ఏమైంది, అది అనారోగ్య పరిస్థితిలో అడుగుతాం. ఒక్కోసారి ఎన్నో రకాలుగా మనము అడుగుతాం వాట్స్ రాంగ్ విత్ యూ అని. ఈ రకంగా మనము వాట్స్ రాంగ్ విత్ యూ ఏదైనా మనకు ఒక్కోసారి తొందరలో ఈ మాట అడుగుతాం, ఏమైంది నీకు? ఏంటి సరిగా లేవా? ఆర్ యు నాట్ ఫీలింగ్ వెల్? వై యు ఆర్ బిహేవింగ్ లైక్ దట్? వాట్స్ ద రాంగ్ విత్ యూ అని అంటాం. సో కమింగ్ టు 7th సెంటెన్స్, యు ఆర్ టెస్టింగ్ మై పేషెన్స్. యు ఆర్ టెస్టింగ్ మై పేషెన్స్. టెస్ట్ అంటే ఏంటి? పరీక్ష. నీవు నా ఓర్పుని పరీక్షిస్తున్నావు అని. పేషెన్స్ అంటే మరి ఓర్పుని పరీక్షిస్తున్నావు అని. మరి ఎగ్జాంపుల్స్ చెప్తే, డోంట్ టెస్ట్ మై ఆనెస్టీ అంటాం ఒక్కోసారి. డోంట్ టెస్ట్ మై ఆనెస్ట్, నా యొక్క నిజాయితీని పరీక్షించొద్దు అంటాం ఒక్కోసారి కదా. దే హ్యావ్ టు అటెండ్ అనదర్ టెస్ట్ అంటాం. టెస్ట్ గురించి మాట్లాడినప్పుడు దే హ్యావ్ టు అటెండ్ అనదర్ టెస్ట్. మెడికల్ టెస్ట్, సమ్టైమ్స్ వీ విల్ అటెండ్ ద మెడికల్ టెస్ట్. సో లెట్ us go to 8th sentence, we will settle the matter soon. We will settle the matter soon. తొందరల విషయాన్ని మరి పరీక్షిస్తాము, పరిష్కరిస్తాము. సెటిల్ అంటే దాన్ని సెటిల్మెంట్ తెలుసు కదా, పరిష్కరిస్తాము అంటాం. వీ విల్ సెటిల్ ద మ్యాటర్ సూన్ అంటే తొందరలో. సూన్ అంటే ఏంటి? తొందరగా. సో ఇట్ మే రెయిన్ సూన్ అంటాం. తొందరలో ఇది వర్షం రావచ్చు. మరి సెటిల్మెంట్ అంటే సో మెనీ వేస్ వీ కెన్ టాక్ అబౌట్ సెటిల్. ద క్వారల్ వాజ్ సెటిల్డ్ బై ద ఎల్డర్స్. ఆ గొడవని పెద్దవాళ్ళు తీర్చేశారు. సో కమింగ్ టు 9th సెంటెన్స్, విల్ యూ కమ్ హియర్ ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్. విల్ యూ కమ్ హియర్ ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్. ఎగ్జాంపుల్స్, విల్ యూ కమ్ హియర్ ఆఫ్టర్ ద మీల్ ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ అంటాం. భోంచేసిన తర్వాత ఎక్కడికి వస్తావా అవసరమైతే. ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ వీ హ్యావ్ టు ట్రావెల్. అవసరమైతే మేము ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ వీ హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్. అవసరమైతే మేము డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. సరే కమింగ్ టు 10th సెంటెన్స్, ఐ థింక్ దట్ యూ గాట్ ఇట్. ఘాట్ అనేది ఇక్కడ అండర్స్టాండ్ అర్థమైందా అని, లేకపోతే ఘాట్ అనేది గెట్కి పాస్ట్ టెన్స్ ఘాట్. సో నీవు తీసుకున్నావా అని కూడా అంటాం. కానీ ఇక్కడ ఐ థింక్ దట్ యూ గాట్ ఇట్. సో ఐ థింక్ యూ గాట్ ఇట్, యూ గెట్ ఇట్ హియర్. నీవు ఇక్కడ దిగొచ్చును అని అంటాం ఒక్కోసారి.
వెన్ యూ హ్యావ్ గాట్ దేర్, నువ్వు ఎప్పుడు చేరావు అక్కడికి అని. ఈ రకంగా మనము రకరకాలుగా మాట్లాడవచ్చును. సో ఐ థింక్ దట్ యూ ఫాలో ద క్లాస్. ప్లీజ్ ప్రాక్టీస్ ఇట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.